విశాఖలో జరిగిన ప్రధాని మోడీ సభకు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధం ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ప్రధాని సభలో ధీమాగా మాట్లాడలేదని, ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ అనేది ఎంతో మంది రైతుల త్యాగాలు, తెలుగు ప్రజల హక్కు అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు పవన్ మాట్లాడలేదని అడిగారు. టీటీడీ చైర్మన్ కాదు నువ్వు, క్షమాపణ చెప్పాలని పవన్ను డిమాండ్ చేశారు. తిరుపతి ఘటన వెనుక సమన్వయ లోపం ఉందన్నారు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను. నేను చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం. వాస్తవం చెప్తున్నా. చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే అభిమానం ఉంది. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు. అది నేను కూడా ప్రధానమంత్రుల సభల్లో మాట్లాడాను. ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ధీమాగా మాట్లాడేవాడిని. కానీ ఆయన స్పీచ్ చాలా చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నాకు కనపడలేదు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు. అది ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది విశాఖపట్నం. మరి ఉక్కు ఫ్యాక్టరీ. ఆ రోజు రైతులు త్యాగాలు చేసి 25,000 ఎకరాలు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీకి. ఒక్కొక్క ఎకరా ఈరోజు 100 కోట్ల రూపాయలు. వేలాది మంది అక్కడ జీవిస్తున్నారు. విశాఖపట్నానికి అంత స్థాయి రావడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీయే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చింది ఫ్యాక్టరీ. ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ సభలో కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి. బాధ కలిగించింది. ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయగలడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టవయ్యా, రక్షించవయ్యా అని ఒక్క మాట మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడుంటే ఎంత బాగుండేది. ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇదే ఎన్టీ రామారావు అయితే ఆగి ఉండేవాడా? ఏంటయ్యా నువ్వు ఉక్కు ఫ్యాక్టరీని నువ్వు కాపాడలేకపోయినా ఒక్క మాట మాట్లాడితే ఏం పోయిందయా ఇది? ఆ రోజు బాధేసింది ఆ ఉపన్యాసం. అటు మాట్లాడకూడదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే విధంగా ఏంది ఆ గ్రీన్ హైడ్రోజన్? నాకు తెలియని హైడ్రోజన్. నీళ్ళల్లో నుంచి తీసే కరెంటా? తీసేది ఎప్పుడుకో, నువ్వు ఇచ్చేది ఎప్పుడుకో? అయ్యేదా పొయ్యేదా? 22వ శతాబ్దానికి వచ్చేదాన్ని ఇప్పుడు మాట్లాడుతుండావు. 1,80,000 కోట్లను బొగడుతుండావు. క్రిస్ సిటీ అని ఏడ బొగడతావు? ఏముందా క్రిస్ సిటీలో? శ్రీ సిటీలో లేనిదాడా? బీపీఎల్ అదేదో రిఫైనరీ, బొందలో రిఫైనరీ. విశాఖపట్నం ఆంధ్రుల హక్కు. దాన్ని ఆపేదానికి లేదు లేదు లేదు. ఎవరైనా కూడా, భగవంతుడు కూడా ఆపేదానికి వీలు లేదు. అది జరగాల్సిందే, ఉండాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందే అన్ని రాజకీయ పార్టీలు. ప్రధానమంత్రి ఏం పొడి చేసినాడు ఆయన? మన్మోహన్ సింగ్ కంటే, ఇందిరాగాంధీ కంటే పెద్ద పొడుగా? ఆయన ఒక మాట నేను నిలబెడతాను, నేను అమ్మను అని అంటే సరిపోలా? ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమైపోతున్నారా మన రాష్ట్రంలో, దేశంలో? ఎందుకు భయపడుతున్నారు ప్రధానమంత్రులను చూసి? నేను ఎప్పుడూ భయపడలేదు ఏ ప్రధానమంత్రిని చూసి కూడా. తప్పు ఇది. రెండో విషయం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. దాని గురించి ఎందుకో పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు? నీకు భయమో? ఆడకు పోయి మాట్లాడతావు. టీటీడీ బోర్డు సభ్యులు క్షమాపణలు చెప్పాలని నువ్వు చెప్పాలయా? ఎందుకు మాట్లాడలేదు ప్రత్యేక హోదాని గురించి? మాట్లాడితే ఏం పోద్దనేది? పిఠాపురంలో కూర్చొని మాట్లాడతావు వీళ్ళని క్షమాపణలు చెప్పమని. పాపం ఆ బిఆర్ నాయుడు అమాయకుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాలా? నేను పొద్దున్నే ఆయన మెసేజ్ కూడా పెట్టా.
నువ్వు ఇన్నోసెంట్, నువ్వు చేసేది ఏందయ్యా? ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ రెండిటి కాదని చేస్తే దానివల్ల చాలా నష్టం, దానివల్ల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆంధ్రులు ఎవరో కాదు, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, ప్రకాశం పంతులు పుట్టిన వాళ్ళ బిడ్డలు ఏమయ్యారా అని నాకు అనిపించింది పొద్దున్నే. సుందరయ్య వెసెక్టమీ చేసుకోకుండా ఆయన బిడ్డలు ఈరోజు బాగా మాట్లాడి ఉండేవాళ్ళని అనిపించింది. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మాట్లాడేదాన్ని దిక్కే లేదా? మనుషులే లేరా? ఒక్కడికి నరం లేదా? వెన్ను పోసే లేదా అని అడుగుతున్నా. అన్ని రాజకీయ పార్టీలని, లెఫ్ట్ పార్టీలు ఒక్కటే నిలబడుతున్నాయి ఈరోజు ధైర్యంగా. మీరేం పొరపాట్లు చేస్తున్నారా? ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని వాళ్ళు ఉంటే ఊడిపోతే ఏమి?